సార్ చెప్పండి, మూవీకి వచ్చారు కదా, అసలు ఎలా ఉంది మూవీ? యాత్ర 1 కన్నా యాత్ర 2 అసలు చాలా ఎమోషనల్గా పండించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో లేని తర్వాత ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు జగన్ గారిని ఏ విధంగా టార్గెట్ చేశాయి, ఒక నమ్మకాన్ని విశ్వాసానికి చూరకున్న నాయకుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది చాలా బాగా తీశారు సినిమా. మటుకి మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఆల్రెడీ చూస్తుంటే చాలా భావోద్వేగంగా ఉంది సినిమా. ఈ సినిమాను చూస్తుంటే అసలు రాజకీయ పక్షాలు ఒక నమ్మకాన్ని కలిగిన వ్యక్తిని, విశ్వనీయతను కలిగిన వ్యక్తిని ఏ విధంగా టార్గెట్ చేస్తాయి, మేము కాదు అంటే ఏ విధంగా ఇబ్బంది పెడతారని రాజకీయ నాయకులను చూపించారు. జగన్ గారి గురించి యాత్ర 1 కన్నా యాత్ర 2 చాలా బాగుంది. రెండోది యాత్ర 2లో ముమ్ముట్టి గారు మళ్ళీ ప్లస్ మన జీవా గారు ఇద్దరు కలిసి చాలా పాత్రలు బాగా న్యాయం చేశారు. సినిమా పరంగా అయితే సూపర్ హిట్. కల్పిత పాత్రలు కాదండి, రాష్ట్రంలో జరిగినవి వాటిని యథాతథిగా తీసి చూపించారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు, ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా వాళ్ళ రాజకీయాల కోణంలో వాళ్ళని ఏ విధంగా రాష్ట్రానికి ఎలా అన్యాయం చేశారనేది కూడా చాలా విపరీతంగా చూపించారు. ఓకే, మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు రాజధాని లేదు అన్నట్టు ఇంకొక మూవీ తీస్తున్నారు కదా సార్? రాజధాని లేదన్నది కాదమ్మా, ఇక్కడ మనకి ఒక కుటుంబానికి 3 పిల్లలు ఉన్నప్పుడు ముగ్గురు బాగుండాలనే తండ్రిగా కోరుకుంటారు. ఆ 3 బాగుంటేనే ఆ కుటుంబం బాగుండేది. ఒక కొడుకు బాగుండాలి, మిగిలిన 2 కొడుకులు బాగోకూడదు అనేది అది పద్ధతి కూడా కాదు, అది ఏ తండ్రి కూడా హర్షించదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్రం మూడు ప్రాంతాలు ఉన్నాయి. 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ఉంది. అదే టీడీపీ వాళ్ళు ఏం చేశారు, ఒకే రాజధాని చెప్పి వాళ్ళ బినామీలను పెట్టుకొని ఇలా చేయటం జరిగింది. అసలు ఇప్పుడు హైదరాబాద్ వదిలిరావటానికి కారణం పడింది. హైదరాబాద్ 60 సంవత్సరాలు మనం కష్టపడ్డాం. 60 సంవత్సరాలు కష్టపడి పెట్టుబడి పెట్టి అన్ని కోట్లు పెట్టిన దాన్ని ఒక ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారికి అప్పచెప్పి వచ్చేసారు, కరకట్ట మీదకి వచ్చేసారు. అంటే ప్రజల మనోభావాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల గురించి తెలియదా? మనం ఎంత కష్టపడి అక్కడ అది ఒక్క ఏరియా డెవలప్ చేయటం వల్లేగా ఇప్పుడు వాళ్ళు మాకు అక్కడ ప్రత్యేక తెలంగాణ కావాలని తీసుకుంది. ఇప్పుడు మనకు ఆ విధంగా రాకూడదని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇవన్నీ 3 ప్రాంతాలు బాగుండాలని చెప్పేసి ఒకదాన్ని వీళ్ళు రాజధాని లేదు అంటున్నారులే, కానీ రాజధాని ఉండాలంటే వైజాగే ఉండాలి. అది డెవలప్ కావాలి. డెవలప్ ఉన్న ఏరియాల్లోనే ఎవరైనా కంపెనీస్ పెడతాను కానీ దేనికైనా వస్తారు. అంతేగాని కుటుంబంలో 3 కొడుకులు బాగుండాలని కోరుకోవాలి, కానీ ఒక కొడుకు బాగుండాలి, 2 నాశనం అవ్వాలనేది పద్ధతి కూడా కాదు. ఈ ప్రతిపక్షాలు కావాలని కుట్రలు చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఇది ఎలక్షన్స్ మూమెంట్లో రిలీజ్ చేయడం ఏంటి సార్? అంటే అది యాక్షన్ మూమెంట్ కాదండి, వాళ్ళు పీరియడ్ ఆఫ్ టైం ఉండేది. ఒక సినిమా తీయాలంటే పీరియడ్ ఆఫ్ టైం ఉండేది. ఆ టైంలో తీశారు, టైంలో మళ్ళీ వదిలేశారు. అంతకుముందు కూడా అంతే జరిగింది. దానికి రాజకీయ కొన్న ప్రతిపక్షాలు ఏదైనా చెప్తాయండి, రాష్ట్రంలో జరుగుతుంది, వాళ్ళ ప్రతిపక్షాలకు కూడా తెలిసి ఇలా చేశారు, ఇలా జరిగింది అని చెప్పి అది బాగోద్దు. ఆంధ్రప్రదేశ్లో మనోభావాలు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ విధంగా ఒక అధికారంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్పై పగ తీర్చుకుంది అని. ఎంపీ సీట్లు మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి వెడగొట్టి వాళ్ళు విభజించి పాలించనే ఇది కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు దాన్ని ఉంది. ప్రజలకు చాలా కనెక్ట్ అవుతుంది, ఎమోషనల్గా ఉందన్నమాట చూసే కన్నా. కానీ ఓహో, రాష్ట్రంలో రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విధంగా తయారైనయా అని చెప్పేది ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వనీయతని ఏ విధంగా దెబ్బతీయాలని చూశారు, ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చూశారు, జైలుకి ఏ విధంగా పంపించారు, చాలా ఎమోషనల్గా బాగా ఉంది.